డైరెక్టర్ గారే మాట్లాడతారు. యా, వాళ్ళకే బైక్ గొడవ అనుకున్నాను, మీకు మైక్ గొడవలా ఉందే. ఎవరో ఒకళ్ళు మాట్లాడండి. హాయ్, అందరూ వచ్చినందుకు సో మచ్ థ్యాంక్ యూ. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ నేను ఎవరికైనా థ్యాంక్ఫుల్ ఉన్నానంటే అది మారుతి సార్కి మాత్రమే. ఎందుకంటే నన్ను నమ్మి నా మూవీస్ ఏవి ఇంకా రిలీజ్ అవ్వకపోయినా సరే నన్ను నమ్మి ఈ మూవీ ఇచ్చారు. ఆ తర్వాత నాకు సుబ్రహ్మణ్యం సార్ రైటర్ గారు, ఆయన స్టోరీ నాకు వర్ధన్కి ఒకేసారి నరేట్ చేశారు. ఆ రోజు చెప్పాను స్టోరీ చాలా బాగా నచ్చింది నాకు అని చెప్పి. తర్వాత నేను వర్ధన్ చాలా బాగా కష్టపడే చేసామని చెప్పాలి. అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ గారు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు అన్ని విధాలుగా. థ్యాంక్ యూ. అయిన తర్వాత సక్సెస్ మీట్లో మాట్లాడతాం ఏదైనా సరే. యా, ఎస్. అయితే సురేష్ గారు, మీరు మాట్లాడే ముందు మేము సాయి కుమార్ గారు గురించి ఒక చిన్న ఆయనకి డెడికేట్ చేస్తూ ఒకటి తయారు చేసాం మేము. ఒకసారి చూద్దాం, అది సర్ప్రైజ్ అది. యా, బిఫోర్ ఆర్ట్ డైరెక్టర్ గారు మాట్లాడే ముందు డిఓపి గారు మాట్లాడేశారు కాబట్టి ఆయన కోసం ఒక ఏది కాదే యాందిరయ్యా యాన్ చేస్తున్నా కొంచెం బ్లర్ అవుతుంది కానీ. యా, ఏం జరుగుతుందండి అక్కడ? మిమ్మల్ని మీరు తీసేది మేము చూడాలి, అంతేకాని మీరే చూస్తూ ఉండిపోకూడదు. అక్కడ ఇటు రండి, ఒకసారి రండి. యాక్చువల్గా నేను అక్కడ చూడట్లేదండి. యాక్చువల్గా అది ఏమైందంటే నేను సార్ది ఏదో షార్ట్ లైటింగ్ చేస్తున్నా, లైటింగ్ చేస్తూ ఇలా కూర్చున్న ఈ పక్కన పోస్టర్ ఆల్రెడీ అంటించింది. దాన్ని వాళ్ళు ఫోటో తీసి ప్రతిసారి ట్యాగ్ చేసి పంపిస్తారు. మీరు దొరికిపోయారు. లేదు, అస్సలు లేదు. వీళ్ళు కావాలనే ప్లాన్ చేస్తారు. ప్రతి షార్ట్స్ కూడా అలానే ప్లాన్ చేస్తారు. కెమెరా అబద్ధం చెప్పుద్దా, కెమెరా చూడట్లేదండి, కెమెరా అబద్ధం చెప్పుద్దా. ఇగో ఆ డైరెక్టర్ గారు కూడా చెప్తున్నారు మీ వల్లే లేట్ అయిందని. బేసిక్గా ఆ షార్ట్ తొందరగా అయిపోతుంది కానీ డిఓపి గారి వల్ల లేట్ అయింది. లైటింగ్ వన్స్ మోర్ అడగడం విన్నాము, కావాలంటే రీటేక్ వన్స్ మోర్ అడగడం విన్నాము, కానీ ఆ పోస్టర్ని అలా చూస్తూ చూస్తూ మీరు వన్ మోర్లు అడిగితే ఎలా చెప్పండి? నేను కావాలని వన్స్ మోర్ ఏమంటారా? వద్దు వద్దు, మ్యారేజ్ అయిందండి నాకు. అయినా కూడా మీరు చూసారే, అది కదా ప్రాబ్లం. లేదు లేదు, నేను కావాలని చూడలేదు. అండ్ వన్ మోర్ థింగ్ మర్చిపోయాను. అండ్ నెక్స్ట్ నేను నరేష్ సార్కి కూడా నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అసలు యాక్చువల్గా నాకు చాలా సపోర్ట్ చేశారు. చాలా భయంగా ఉండేది యాక్చువల్గా నేను షూట్లోకి వెళ్ళేటప్పుడు. సారు అంటే పెద్ద ఆయన కదా, నాకు అసలు ఫస్ట్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు ఎలా చేస్తాను ఏంటి అనేది. తర్వాత సార్ సపోర్ట్ చూసి నేను చాలా బాగా చేసేసి ఫ్రీగా చేశాను అనమాట. వాసుకి గారు, నెక్స్ట్ మా అంకిత్ అండ్ నిలాకి అందరూ బాగా సపోర్ట్ చేశారు నన్ను. అంటే కొత్త కెమెరామెన్లా కాకుండా చాలా ఓన్ చేసుకున్నారు, దానికి చాలా సో మచ్. అండ్ తర్వాత మా వర్ధన్ గారు బాగా అన్నిటికీ సపోర్ట్ చేశారు. ఫస్ట్ మారుతి సార్ నన్ను నమ్మి ఇది పెట్టినందుకు మారుతి సార్కే నేను ఈ డెడికేషన్, నాకు వచ్చిన అప్రిషియేషన్ అంతా డెడికేట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో అండ్ నా కలరిస్ట్ వెంకట్ అండ్ నా టీమ్ అసిస్టెంట్స్ లైట్ మ్యాన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఎప్పుడు ఇలానే మాకు మీరు మంచి మంచి విజువల్స్ చూపిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సురేష్ గారు, ఓవర్ టు యూ.